అందరికీ నమస్కారం. నా పేరు ఊట్కూరు వెంకటేష్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. ఈరోజు టైంపాస్ కావట్లేదు, పని కూడా క్యాన్సిల్ అయిందని చెప్పారని మూసీకి వచ్చినాము. వర్షం వచ్చిన కానించి ఫుల్ వర్షం ఉన్నది, టూ మచ్ పబ్లిక్ వస్తున్నారు. కానీ ఇక వర్షాన్ని తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారు. కానీ వాతావరణం మాత్రం చాలా దారుణంగా ఉంది. మబ్బులు మాత్రం బాగా పట్టినాయి. ఇంత పెద్ద ఇన్ని వాటర్ను ఈ పాత బ్రిడ్జ్ ఇది ఎప్పుడుదో నిజాం కాలం నాటి కట్టడం, ఇది రాతి కట్టడం. అట్లా గిట్ట ఇంకా ఇంత స్టోరేజ్ని దీన్ని ఇది మెయింటైన్ చేస్తుంది, ఇంత బలంగా ఇంత గట్టిగా నిలబడుతుందని చెప్పంటే అసలు మామూలు విషయం కాదు. ఇంజనీర్ ఎవరో కానీ వాళ్ళకి దండం పెట్టి మొక్కాల్సిందే. కానీ నేను మా తమ్ముడు స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా ఫుల్ వర్షమే పడుతుంది. ఇది మాకు బైపాస్ ఉంటుంది. మాకు ఈ నుంచి మాకు నకరికల్ నుంచి అరవపల్లి, అక్కడ నుంచి వరంగల్ వరకు ఇది బైపాస్ ఉంటుంది మాకు. ఇక మా చుట్టుముట్టు ఎక్కడ చూసినా కూడా మొత్తం చెరువులు ఉంటాయి. అక్కడ కనపడేది అరవపల్లి గుట్ట. ఈ వ్యవసాయము ఇవన్నీ మాకు కామన్, విలేజర్స్ కాబట్టి కామన్ గా అందరూ వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ఇవన్నీ మీరు చూస్తారు కదా అని చెప్పని చూపిస్తున్నాను నేను. ఇక్కడ నుంచి మా ఇప్పుడు మూసీకి 20 కిలోమీటర్లు అందాదా ఉంటది, 20 కిలోమీటర్లు ఉంటది మాకు. అక్కడ దాకా వెళ్ళాలంటే కనీసం ఒక 6 నుంచి 7 ఊర్లు అట్లా దాటుకుంటూ వెళ్ళాలి. మేము మధ్యలో ఊర్లు వస్తుంటాయి కాబట్టి అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. మధ్యలో పోత ఇట్లా కాలువలు కూడా ఉంటాయి. ఇప్పుడు మేము ఉన్న ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉంటుంది, నీళ్ళకుంట చెరువు అని. ఆ చెరువుల నుంచి ఎక్కువ వాటర్ వచ్చినాయి అంటే ఇక్కడ ఫ్లో అయిపోతాయి అన్నట్టు. ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి మళ్ళీ ఇవి కూడా మూసీ దగ్గరికి వస్తాయి. అసలు ఏంది మూసీ ముచ్చట ఏంటంటే, ఈ మూసీ డ్యామ్ ను 1963లో సోలుపేట గుట్టల మధ్య దీన్ని కట్టిరంట. దీన్ని కడతానికి అసలు కారణం ఏంటంటే, అప్పట్లో వరదలు వచ్చినాయంట. వెనకట ఎప్పట్లో 1908లో ఆ టైంలో హైదరాబాద్లో భారీ వరదలు వచ్చినాయంట. వరదలు వచ్చి చాలా మంది చనిపోవడం జరిగిందంట, చాలా మంది ఇల్లు కొట్టుకుపోవడం, ఇట్లాంటి చాలా జరిగిపోయి ఈ ఫ్లో అనేది అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చిందంట. ఇక్కడికి వచ్చి దీనికి ఏమన్నా ఒక స్టాప్ చేయాలి కదా, ఫుల్ స్టాప్ పెట్టాలి, దీనికి ఒకటి డ్యామ్ కట్టాలి. ఇట్లాంటి వరదలు ఇంకెన్ని వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం కాకుండా చూడాలని చెప్పని అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు దీనికి ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ సోలిపేట గుట్టల మధ్యలో మనకు దగ్గర ఏంటంటే రత్నపురం అనే ఊరు ఒక దగ్గర ఉంటుంది, దానికి ఆనుకునే ఉంటుంది. ఇంకా ఈడ కట్టిరంట ఈ బ్రిడ్జ్. అదే అప్పట్లో ఇంజనీర్లు మరి ఎట్లా కట్టిరని తెలియదు కానీ చాలా గట్టిగా పటిష్టంగా కట్టిరు అప్పట్లోనే. ఆ డ్యామ్ ఇప్పటి కూడా చెప్తున్నాను నేను, దాని మీదకి పోయి నడుస్తుంటే కాళ్ళు గడగడ వణుకుతున్నాయి నా కాళ్ళు. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో అట్లా ఉంది. దానికి ఎంత ఫ్లో వస్తాయంటే మీరు చూస్తుంటే ఎంత దూరం చూస్తే అంత దూరం వాటరే కనపడుతుంది. అన్ని నీళ్లను అక్కడ స్టోరేజ్ చేసుకొని అట్లా ఆ బ్రిడ్జి ఇంకా అట్లా ఆగుతుందంటే అసలు నాకైతే నమ్మకంగా అనిపిస్తలేదు. అంత భయమైంది అనుకో రాత్రి నాకు. దాని దగ్గర పోతే కింద గేట్లు ఎత్తిర్రు, ఒక 6 గేట్లు ఏమి ఎత్తిర్రు. ఆ కిందికి చూస్తున్నప్పుడు నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇంత పెద్ద బ్రిడ్జు, ఇంత వాటరు. ఈ వ్యవసాయానికి ఇంకా మెయిన్ యూస్ ఏంటంటే, వ్యవసాయ భూములు చుట్టూ ఎక్కడ చూసినా కూడా వ్యవసాయ భూములే కనపడతాయి. వర్షం లేచిన వాళ్ళు చాలామంది పంటలు పండించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక 40,000 ఎకరాల కంటే ఇంకా పైనే వ్యవసాయ భూములకు నీళ్లు అందుతాయి ఈ డ్యామ్ వల్ల ముఖ్యంగా. మళ్ళీ దీంట్లోనే చేపలు పట్టడం ఉంటుంది. చేపలు బయట పట్టుకొని వెళ్ళిపోయి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఆన్లైన్లో కొంతమంది కాంట్రాక్ట్ బేసిక్లోనే మరి ఎట్లనే తెలియదు కానీ పెద్ద పెద్ద తెప్పలు అవి ఉంటాయి. వాళ్ళు వలలు వేసుకుంటారు, చేపలు పట్టుకుంటారు. మంచి టేస్ట్ కూడా ఉంటాయి ఇక్కడ చేపలు. నేను కూడా ఒక 2-3 సార్లు తీసుకున్నా, బాగుంటాయి. ఎటు పరిస్థితులు ఏంటంటే ఇక్కడ మాకు దగ్గరకున్నది ఈ మూసీ డ్యామే కాబట్టి ఇక మేము వైజాగ్ బీచ్లకు అక్కడిక్కడ మేము పోలేం కాబట్టి మాకు దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక ఆడికే సంతోషపడుతుంటాం. ఇక మేము పోగానే ఫుల్ వర్షం వస్తుంది కాబట్టి మెల్లగా బ్రిడ్జ్ నుంచి కింది దిగినాం. ఎందుకంటే వ్యూ కనపడాలి కదా, ఎట్లా ఉంది ఏందనేది మీకు కూడా చూపించాలి, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పని కిందికి వెళ్ళినాము. నడుచుకుంటే కిందికి వెళ్ళినాక ఆ వ్యూ చూడండి ఎట్లా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చూస్తానికి మస్తు అనిపిస్తుంది కదా. ఆ మబ్బు ఎట్లా పట్టింది చూడు, ఫుల్ వర్షం వచ్చింది అనుకోరాదు ఆ టైంలో మేము కిందికి దిగినప్పుడు. అయితే ఇక ఇట్లా ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ అన్నీ మళ్ళీ ఈ నుంచి కిందికి ఫ్లో అయ్యి వాడపల్లి మీకు తెలిసే ఉంటుంది. వాడపల్లి దగ్గరికి వెళ్తాయి ఈ వాటర్ అన్ని. ఇక వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసిపోతాయని చెప్పని అనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా పోయినా వాడపల్లి దగ్గరికి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. బేసిక్ గా నేను ఇంత ముందుకు బిజినెస్ చేసేటోని. సో నాకు కరోనా లాక్డౌన్ తర్వాత చాలా ఇబ్బందులు అయ్యి నేను బిజినెస్ బంద్ చేసిన. కానీ దాని గురించి కూడా కొన్ని మిస్టేక్స్, ఏమేమి మిస్టేక్ చేసినా ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా కొత్త వీడియోలో నేను ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కామెంట్ కూడా చేయండి. మీకు ముందు ఖచ్చితంగా మంచి వీడియోలు తీసుకొస్తా అని చెప్పని అనుకుంటున్నా. అప్పటి వరకు మీ సపోర్ట్ ఇట్లనే ఉంటుందని చెప్పని ఆశిస్తున్నా.